Christ. So really, God has a greater plan towards our fellowship, I believe, because we have been so much of time spending with our busy schedules in duties, and we have been with our practice and all. Moreover, we are busy with our profession, but still, God wants us to be united in Christ, be a revival for the people, to the whole nation, and maybe where we are now, to be a witness for Christ. సో దేవునామంలో అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవునిని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని నామాన్ని హెచ్చిస్తాం, స్తోత్రించి కీర్తించి కొనియాడుతూ ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం. ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రించి కీర్తించి కొనియాడదాం, మనసారా స్తుతించి ఘనపరిచేదం అన్నటువంటి పాటతో మనం వర్షిప్ అవర్ గాడ్. ఎందుకంటే మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఉత్సాహ గానంతో ఆయన సన్నిధానంకి రండి అనే దేవుడు మనకి కీర్తన 100వ అధ్యాయంలో మాట్లాడాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో దేవునిని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచే వారముగా ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని ఉత్సహించి ఆయన నామాన్ని కీర్తించు వారముగా, ఘనపరచు వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం మానీయము, నీ నామం అతి శ్రేష్టము, నా జీవితమంతానే స్తుతించిన నీ రుణము తీర్చగలనా. నీ నామం మానీయము, నీ నామం అతి శ్రేష్టము, నా జీవితమంతానే స్తుతించిన నీ రుణము తీర్చగలనా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము,
స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా స్తోత్రించి కీర్తించి కొనియాడెదం మనసారా స్తుతించి గణపరచెదం స్తోత్రించి కీర్తించి కొనియాడెదం మనసారా స్తుతించి గణపరచెదం దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా అందరూ కలిసి నీ నామం ఘనమైనది నీ నామం అద్భుతమైనది నా జీవితమంతానే స్తుతించిన నీ రుణము తీర్చగలనా నీ నామం ఘనమైనది నీ నామం బలమైనది నా జీవితమంతానే స్తుతించిన నీ రుణము తీర్చగలనా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా స్తోత్రించి కీర్తించి కొనియాడదం మనసారా స్తుతించి గణపరచెదం స్తోత్రించి కీర్తించి కొనియాడదం మనసారా స్తుతించి గణపరచెదం దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. We praise you, Jesus. Oh, we thank you, Lord. We praise you, Lord. We thank you and we praise you, Jesus. Oh, we thank you, Lord. We thank you, Lord. ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే గణపరుస్తామో ఆయన నామము మహనీయమైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము, అతి శ్రేష్టమైనటువంటి నామం, అద్వితీయ నామం, పూజింపదగినటువంటి నామము, హెచ్చైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము, అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు నామము. ప్రతి నాలుక ఒప్పుకునేటువంటి నామము, ప్రతి నాలుక యేసు క్రీస్తు అని ఒప్పుకునేటువంటి నామము, ప్రతి మోకాలు ఆయన నామములో వంగేటువంటిది. ఈరోజు అట్టి నామాన్ని మనం మహిమపరుస్తున్నాం, పూజించి హెచ్చించి కీర్తిస్తున్నాం. Oh, we thank you, Lord Jesus. Oh, we praise you, Lord. Oh, we thank you, Lord. Oh, we praise you, Lord, we praise you. Oh, hallelujah. Oh, we praise you, Lord. Oh, we thank you, Lord. ఆయన నామములో ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తివంతమైనటువంటి అర్థమునిచ్చేటువంటి నామాన్ని మనం ఉచ్చరిస్తూ యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోఫే, ఆయన నామముకు మనం ఈరోజు ఆయన మహిమ తీసుకొని వచ్చే వారముగా ఆ హెచ్చైనటువంటి నామాన్ని మన జీవితంలో అనుభవించే నామముగా దేవుని కీర్తించి కొనియాడదాం ప్రియులారా. Oh, we thank you, Lord. Thank you, Jesus. Let us sing this song.
Oh, hallelujah. Oh, we praise you. El Shaddai, El Shaddai. Nannila chuchuada. El Shaddai, El Shaddai. Nannila chuchuada. Nannila chuchuada. El Shaddai, El Shaddai. Shubhavela, Shubhavela. Stotra bali. తండ్రి దేవానికేనయా స్తోత్రబలి తండ్రి దేవానికేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా once again El Shaddai El Shaddai El Shaddai నన్నిలా చూచు సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా El Shaddai, El Shaddai. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా 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 యెహోవా నిస్సి మా విజయం నీవే యెహోవా నిస్సి మా విజయ ధ్వజమా నా విజయ ధ్వజమా యెహోవా నిస్సి నా విజయ ధ్వజమా యెహోవా నిస్సి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా
ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఉన్నాను అనువాడైనటువంటి దేవుడు, యెహోవా అయినటువంటి నేను మార్పు లేని వాడను అని సెలవిచ్చాడు. యాకోబు సంతతి వరకు మీరు లయము కాలేదని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. Oh, we thank you, Lord. We praise you for it. We exalt the name of Jesus. We exalt the name. We magnify the name. We exalt the name of Jesus. Oh, we thank you, Lord. We praise you, Father. We glorify you, the name of Jesus. We magnify the name of Jesus. We exalt the name of Jesus. Sudhiranna, I'm not seeing the lyrics. Is that any setting that I have to do? I'm unable to see the lyrics. Hallelujah. Thank you, Lord Jesus. It's there. Thank you, Lord. Glory to the name of Jesus. It's there. It's there. Is there? Yeah. Okay. Once again, stopped showing the lyrics. No. I'm just It's there in the checking mobile. that. Yeah. Okay. Can it? I mean, it's on the screen, main screen. Yeah, it's on the main screen. Okay. Just it was disappeared just before that. Okay. Just checking that. I'm just checking my screen. Green, we enlarge just now. Hallelujah. Maybe. Yeah. I just checking my settings. Oh, hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Now I'm able to see it. Yeah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Glory to the name of Jesus. Hallelujah. Hallelujah. Anna, or else you can post that Yeah. song in the group, Anna. Someone else of us will be sharing, so that it will be easy for you. No, actually, I am sharing. But okay. Yeah, Anna is sharing, but in Somebody is magnifying it. Yeah, somebody is. I mean, magnify. No, Anna. ఎవరు షేర్ చేస్తే వాళ్ళు మ్యాగ్నిఫై చేస్తేనే అవుతుంది. అవును, నేను చేయలేదు. అవునా? అచ్చా అచ్చా. ఓకే ఓకే. క్యారీ ఆన్. అందరికి క్లియర్ గా ఉన్నాయా? పోనీ ఎవ్రీవన్ ఈస్ ఏబుల్ టు సీ ద లిరిక్స్? Is everyone is able to see the lyrics? Yes, Gideon. Please respond. Now it came like Yeah. some Gideon, ఇప్పుడేదో కొంచెం maximize చేసినట్లుంది. అదే, I am not doing it. Okay, yeah, max అది అన్న దాన్ని కొద్దిగా మినిమైజ్ చేయనా? జస్ట్ No, ఎవరో చేస్తున్నారు. Somebody is controlling this. Okay. Okay, it's okay. So I'll do it again. One more song. Yeah. So anyway, even these songs are repeatedly been sung in our churches. చాలా మన సంఘాల్లో మనం అనేకసార్లు పాటలు పాడుతూనే ఉన్నాం. మన హృదయంలో పాట ఉంటుంది. Just even sometimes we join with some sort of humming. We are like we can sing with the spirit. Now it is okay. The settings now is okay. Now the lyric is very clearly seen. Yeah. జుంటి తేనె కంటే మధురమైనటువంటిది ఆయన నామము. జుంటి తేనె కంటే తీయనైనటువంటి ఆయన వాక్యాన్ని మనము రోజు మనం గణపరుస్తాం ప్రియులారా. జుంటి తేనె కంటే మధురమైనటువంటిది ఆయన నామము. ఈరోజు దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుస్తున్నాం. హెచ్చైనటువంటి నామము.
ఆయన నామము శ్రేష్టమైనటువంటి నామాన్ని మనకు అనుగ్రహించాడు, అధికారంతో కూడినటువంటి నామం. We just want to thank God for that name, the name which is above all names. There is authority in that name. There is power in that name. Oh, we thank you, Lord. Praise you. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నాది, పొంగి పొర్లుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, మంచు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు, అందరూ కలిసి, అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవారు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే నీ బ్రోక్కెదము. యేసు అసాధ్యుడవు నీవు, మరణానే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రోక్కెదము. జుండె తేనె కన్నా తీయనివి, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, అందరు కలిసి, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రోక్కెదము, ప్రాణమిల్లి బ్రోక్కెదము. Let us worship God with all of His goodness. Oh, we thank you, Lord Jesus. Oh, we thank you, Lord Jesus. We thank you, Lord, for your awesome name that you have given to us. We praise you, Lord. We worship you, Lord, because of your goodness, of your faithfulness, because of your mercy that is
endure it forever in our lives, oh Father. We just give you glory to the name of Jesus, because you are our Savior, who have redeemed us from the curse of the law and made us to be the partakers of your inheritance in Christ Jesus. Oh, we thank you, Lord. We praise you, Jesus. Oh, hallelujah. Oh, we praise you. ఆయన మనల్ని శుద్ధీకరించిన దేవుడు, మన పాపములన్నీ క్షమించిన దేవుడు, మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు. ఆయనే మన సహాయం, మన యొక్క బలం ఆయనే. అందుకే కీర్తనకారుడు అన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన మన రక్షకుడు అయినటువంటి వాడు, మన కాపరి. శక్తి లేనటువంటి మనకు ఆయన జయమునిచ్చు, బలమునిచ్చు దేవుడు, మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తాం పిల్లారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలని అట్టి ఆరాధన తండ్రి కోరుతూ ఉన్నాడు. నూతన సృష్టిగా చేయనటువంటి నీవు నేను కూడా ఆయనను ఆరాధించకుండా స్తుతించకుండా ఎట్లుండగలం? ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్ర ద్వారా మనం దేవుని స్తుతించి కనపరుస్తాం పిల్లారా. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా. అందరూ కలిసి హర్షింతును, హర్షింతును, నిన్నారాధింతును, స్తుతింతును, నే కీర్తింతును. హర్షింతును, నిన్నారాధింతును, స్తుతింతును, నే కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా. మన యేసయ్య నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా. హర్షింతురు, నిన్నారాధింతురు, స్తుతింతును, నే కీర్తింతును. హర్షింతును, నిన్నారాధింతును, స్తుతింతును, నే కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, బలవంతుడా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా. రక్షణ
విమోచన నీవే యేసయ్యా. నా స్నేహితుడా బలవంతుడా, అందరు కలిసి నా స్నేహితుడా, నా స్నేహితుడా బలవంతుడా, శుద్ధుడా గనుడా రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా గనుడా రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా బలవంతుడా, నా స్నేహితుడా బలవంతుడా. అబ్రహాముతో ఆయన చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన స్నేహితుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు అటువంటి ఆధిక్యతను నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆయన మనకు రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు, మనం నమ్ముకున్న సహాయకుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు అట్టి దేవుని పూజించి హెచ్చించి కొనియాడాలంటే ఎంత ఆనందముగా ఉంది, ఎంత హర్షించే వారుగా ఉండాలి. ఓ వి థ్యాంక్ యూ. ప్రభా ఈ సమయంలో ఈ స్తుతి ఆరాధన జీవ ఫలమును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామముకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దయచేసి ఆమెన్ చెప్పండి. సో ఇఫ్ యు ఆర్ agreeing and if you are together, let us agree that what the word says today. Is there any in between that you want to talk? మధ్యలో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆర్ స్ట్రైట్ అవే కెన్ ఐ గో టు ద వర్డ్? Word. Yeah. So let us quickly turn to the book of Proverbs chapter 4 verse 23. Before that, I just want to have a word prayer. Father, we thank you for this evening. We praise you, Lord, as a fellowship, Karnool Medical College Fellowship, Lord. We gather in your name and we thank you for your goodness and for your mercy and for your blessings upon us. We thank you for this precious holy written word, for the privilege that we have to feed upon the word of God, to become the doers of your word, not just hearers only, and to become the recipients of all that the word of God provides and promises. We thank you for the utterance in the Holy Ghost, unveiling, unfolding, and revealing the word to our spirits. We just give you glory, honor, power, and praise to the name of Jesus. In Jesus' name we pray. Amen. I am so glad to be here in this evening. I am so happy. I am so glad. Whenever we have a fellowship in Christ, we rejoice in God. And Paul says that rejoice. And once again I say rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. Why is saying again and again? Because the joy of the Lord is our strength. The joy of the Lord is our strength. Our strength comes only from our God, and his name that he carrieth the strength and the power and the anointing. The same power, the same anointing he is given into us. He is in us. That is why the word says that greater is he that is inside of me than he that is in the world. That is why we have to rejoice, because greater God,
The creator, he lives inside of us. The Spirit of God, the Spirit of Jesus lives inside of us. So we are more than a conquerors. We can do all things through Christ who strengthens us. That is our confession, and that is what we believe. What we believe, we have to unlock that faith by releasing with our words. So our mind and our words and our hearts should be synced together. If it both work together, there is a manifestation of his word in our lives. The word manifestation comes when our words of our mouth, when we give our voice to the word of God. I once again repeat it. When we give our voice to the word of God, and when we believe the same word with our heart, it is going to manifest. Just like we have our salvation, just like we got the salvation by his grace through faith, when we confess that Jesus is Lord with our mouth, and then we believe that Jesus died for us, and he was buried and he was resurrected back in the third day, and therefore we are being saved by his grace and through faith. In the same way, the same principle will work in every aspect of our life. This is a principle of word of God. This is what I witness from my life, that God never change. He never changes. Our God is an eternal God. Once he cut a covenant with his people, the covenant is an everlasting covenant. That covenant is greater than anything else. That he made a covenant with our father Abraham. That is a covenant of blessing. That covenant has some rules and regulations, and that made a that came into a existence of the law. But Jesus has given a new covenant. This is the covenant of grace. That's why we have to rejoice. We are in this new covenant of grace. The new covenant of grace is based on the blood of Jesus. It is based on what he did upon the cross, what he has sacrificed himself as an offering. He shed his blood and remitted all our sins, and we have been a partaker of his inheritance. That's a greater thing that we have to understand. That's why whenever I come to the word of God, I always ask God that, Lord, you speak to me as if you are speaking to a person. As a person, you speak to me. When God speaks, one word from God can change the things and can move the things, can move the mountains, can remove the strongholds, can break the strongholds. That's what the word says. And Hebrews chapter 4 and verse 12, it says, it is a double sword edge. It can cut and it can pierce to any extent. Even it is written, it is going to the level of bone marrow. Yes, it's a powerful tool. And it is written that he has exalted his word more than his name. Just now we are worshiping based on different kinds of names that we have it in from the Bible, from the word of God. He is number one. When Moses asked, how can I know, how can I introduce you to the people if they ask me who from whom the message has given to you? For Moses, God said, I am Yahweh. I am Yahweh. I am that I am. It denotes that he's yesterday, he's now, and he's for the future. He is Alpha and Omega. He is the beginning and the end. There's no time frame from God. By his name, we can understand that there is no time frame. He is beyond our imagination. He is beyond our time limits. He is beyond what we think and what we ask and what we think about him. So we are coming to such a great personality, our God, who became our Father. He is our Father. That is why I rejoice. As if I go to my Father, I can go with a boldness in my heart, with clear in my conscience. I come to the throne of grace with a boldness. That is what God expects from us.
when we have boldness, when we have confidence that he is my father, if I say that he is my Abba and my father, then I automatically get into his presence with a thanksgiving in my heart, with praise and worshiping him. I enter into the place of Holy of Holies. In the Old Covenant, if you can understand how people approach God, there was some protocol. We know that the protocol was, it was in the tabernacle that if a person has to enter, only one person that he can enter the Holy of Holies even once for a year. He is the high priest. The high priest only can enter into the Holy of Holies, where he can have an encounter with the Creator, the God who said that I am that I am. If anyone has to come to the God, if anyone has to approach God, there was some protocol. Without any invitation from God, nobody has an approach towards God. But in this new covenant, we have a right access with God. We have a right access towards his presence. We can get into his presence because the hope of glory is in us. Christ in me is the hope of glory. Christ residing in me is the hope of glory. Christ dwelling in me is the hope of glory. This is how we can understand that his presence is constantly being in us. And it is only that our conscience should be clear, and we have to understand that he is with us and he is always within me. We need to have such kind of conscience. It is not the problem from God, but it is the problem from with us, that we need to have such kind of conscience. Today my message is just a word that I received from the Lord. I was waiting in the Lord, and God told me few things, that whatever that I had in my spirit, I want to share to you. God said to me, do not neglect the precious gift that God has given to you. I don't know what the gift that God has given to you. You know that. You know what the gift that God has given to you. It's a precious gift that God has given to you. What is that precious gift? ప్రశస్తమైనటువంటి దేవుని బహుమానం ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, దానిని నిర్లక్ష్య పెట్టవద్దు అనే మాటను దేవుడు నాకు విడుదల చేశాడు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ యూ. సో వాట్ ఈస్ దట్, దిస్ ప్రెషియస్ గిఫ్ట్? If you can understand how we are created in the image and the likeness of God. As God is, so are we in this world. So God is a spirit, and we are the spirit being. Initially we are created in the spirit being. అందుకే వాక్యంలో ఏం సెలవిచ్చాడంటే, దేవుడు నరుని సృష్టించాడు. సృష్టించక మునుపు ఏమనుకున్నాడంటే, మన పోలికలో మన స్వరూపములో నరుని సృష్టిస్తామన్నాడు. ఏంటి ఆ స్వరూపం ఏంటి? వాట్ ఈస్ దట్? నరుని మట్టి తీసుకొని ఆ మట్టి యొక్క నాసికారంధ్రంలో జీవ వాయువును ఊదగా నరుడు ఏం చేయబడాడంటే జీవ ఆత్మ అయ్యాడు. వాట్ ఏ లవ్లీ క్రియేషన్. ఆత్మ అనే మాట అప్పటి వరకు క్రియేషన్ లో లేదు. ద ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ రిటన్ దట్ ఇట్ ఈస్ ద స్పిరిట్ బీయింగ్ that man was created in the image of his likeness. We are the spirit beings. What you see me as in this natural body is not the real me, but it is the covering, it is the clothing of a real me who is the spirit. I am a spirit being. Say after me, I am a spirit being. I live in a body. I consist a soul. This is how we are created. We are spirit beings to operate upon this earth. No spirit being can operate without a body. Hence, we need a body to operate upon this earth. The earth has its law that we need to have a body. That's why we have a body and we have a soul. It's a consummation of spirit and the body. We have a soul. So today I want to focus on the thing which is very important to exercise practically. Number one, you are a spirit being and you are saved by his grace through faith, believing that Jesus is your Lord and
confessing that Jesus is your Lord, believing with your heart that he has died for you, he has buried for you, and he has resurrected back on the third day. That is the belief that you did, accepting him as your personal savior. That is once and all, it's over. You become a new creation. There is no more to do with your spirit, because your spirit become alive when you come to God, accepting him as a personal savior. This salvation is an experience where your spirit being become alive. Why I am telling this alive means your spirit was dead before, when you don't have this new creation experience. Why it is dead? What is death? If you can define death, death is the separation of your spirit with God. You don't know who God is and where is your existence. And because of this thing, you need to reconnect the creation, the source of life. And now you become a new creation in Christ, as the Adam was created in that particular time. Once you're a newborn, once you become a newborn, once you have experienced a new birth experience, you have made such like that. So there is no workout for your spirit. Your spirit is an eternal now. You have the eternal life of God. And for your body, there is a transformation of your body, and it is going to happen. According to Thessalonians, it is said that it is going to happen when Christ cometh. Our natural body is going to be replaced with the body of glory. I mean, glorified body. The glorified body. It is going to happen. It is yet to come. No need to work for that also. We have to work in another faculty, that is the mind. That is the mind. It is very important thing. Our mind is created in such a way that it has three faculties. Number one is the thinking or thoughts. We have thoughts and thinking. That is a memory that we have when we live in this earth. Our memory is having a lot of happenings, what has already happened. And number two is we are filled with emotions. We emotionally react. And number three is we have the will. What is the will? Will is ability to take the decision in our life. These three faculties are in the soul. See, David says, blessed be the name of the Lord. Blessed be the నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగనున్న సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. David knew that the soul should be filled with the thoughts of God. The soul should be filled with the revelatory knowledge of God, so that I bless the Lord with all my soul, with all my being. If your soul is renewed, what the word says, and by the word of God, if your soul thinketh like that, you are already prospered. See, worldly teaching, they say your prosperity starts with your ideas. Your prosperity will starts with your thinking. Your change of your personality will start how you think. In the same way, if you think what the word says, what God's idea says, what the God plan reveal to you, what the word revealed to you about your personality, how you look like, and how you have to react, how you have to function, how you have to do what to do, then that is the area where you start receiving the source of life from God. This is what I experienced. I have been born again since I accepted Christ in 1988, March 27. That was on a Sunday that I remember. I cried to the Lord and I asked for forgiveness of all my sins. And it was long back, way back. But I don't know how to grow in my mind, how to grow in my soul. I knew that I'm a born again believer. But because of unrenewed mind, because I'm not changed, I don't have any change in my mind, change what the word says, change what the Lord says about what to do and how to grow,
Therefore, I was stagnant in my spirituality. There was no growth. Many times I come to the cross and getting back from cross. It's not just the cross. We need to cross the cross. We need to cross the cross and we need to go beyond the cross. That is what Paul says to the church, to all the churches. It's not about how many years that we are a Christian. It is not how many years that way back I have accepted, way back. No. It is therefore now who is in Christ Jesus, there is no condemnation. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. That's a lovable promise. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నావా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందుకే ఏమంటున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. చూడండి ఆ మాట. జస్ట్ let us go to the portion, the book of Romans chapter 12. The book of Romans chapter 12 and second verse. And be not conformed to this world, but be ye transformed by renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. What a lovely word. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇక్కడ ఏమన్నాడంటే మీ మనస్సు మారి, మనస్సు అనేటువంటి ఫ్యాకల్టీ నేను చెప్పాను, ఇట్ ఈస్ ఇన్ ద సోల్ రెమ్, ఇట్ ఈస్ ద సోల్, ఇట్ ఈస్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ సోల్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దిస్ ఇస్ నాట్ ఫర్ అన్బిలీవర్స్. ఈ మాటలు పాల్ అన్బిలీవర్స్ తో మాట్లాడట్లా, అన్యజనులైనటువంటి వారితో మాట్లాడట్లా. ఈ మాటలు ప్రభువుని ఎరగనటువంటి వారితో మాట్లాడట్లా. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే పరిశుద్ధులైనటువంటి వారి కొరకై మాట్లాడుతున్నాడు. You need to change your thinking. You need to change how you think. Don't think after the pattern of this world. Be not conformed to this world అంటున్నాడు. I don't know how many of you understand that there are the patterns of the world, how it influence our mind. It may influence you in certain stages based on your spiritual growth or how you are in Christ. The temptation of this world also will be like that. That thought influence will be like that. So today God is speaking very directly to me that do not conform to these patterns of this world. How can I not to conform myself? But he is saying that, but ye transform by renewing of your mind. Renew. Constantly we have to renew our mind. This is what we need to do. There is nothing to do with our spirit. There is nothing to do with our body, but there is a work that we need to do with our spirit. What is that work is you need to renew your mind constantly. That is the precious gift that God has, that is inoculated in his personality to you. Your mind is a treasure. It's a treasure of thoughts. The outcome of that thought is what you are. What you believed yesterday is what you are now. What decisions that you have taken previously successively, those decisions is the manifestation of your now. Some people that think that are nenu asalu surprise ga nenu ela tayarayano, how I have been here. No. It is based on your decision. It is based on your thinking and your decision that you are here. Yes, this is the successive thoughts that you are that you made a way for you. అందుకే ఏమంటున్నాడంటే let your thinking will be right as if what the word says. Let my thinking be in line with the word of God. Let I inline myself, my thoughts be in line with the word of God. My ideas be in line with the word of God. Let I carry the divine ideas. Where those ideas comes, these ideas comes from the word of God. See, when we are conformed to this world, what happens? There is a doubt, number one. Number two, it leads to fear. Number one, it is a doubt.
it leads to fear, and there is a change in your conscience. Your conscience becomes not clear because you lose the peace. And finally, you land up in a place called worry. Worrying is, worrying, what God said about worry? Worrying is not a business of a believer. If you are worrying with something, that means you need to change your mind, and you need to change your thinking, and you need to change your ideas. Worry causes many consequences for worry. అందుకే పౌలు ఏమంటున్నాడు ఫిలిపియన్స్ లో, do not fret or worry about anything. Instead, what you have to do, give thanks to God. Let your supplications, let your prayer be known unto him with thanksgiving. Let your request be known unto him with thanksgiving. And therefore the peace of God, which surpasseth all the wisdom or knowledge or all understanding, shall guard your heart and mind in and through Jesus Christ. What a lovely scripture. I always meditate in this. I have the peace of God. How? When I start giving away the worry, giving away my burden to God, pouring out what is bothersome in my mind, telling that this is not I have to carry in my mind. This is I have to get to the throne of God. When I submit to God, when I surrender myself to God. అందుకే సామెతలు ఏమన్నాడు, కమిట్ దై వేస్ అంటు ద లార్డ్. నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Yes, we are struggling with our future sometimes. Many times we are struggling where to settle. We are struggling that we have come from our hometowns. We are now in a place where there was no relative who is very close to us. Of course, Abraham lived like that. Wherever he went, the word was with him and the God was with him, and he believed those promises that God has given to him. దేవుడు ఆ నిబంధనను, అబ్రహాముతో చెప్పిన నిబంధన మర్చిపోలేదు. From his side, what he was doing is he was meditating on those words. This is the precious gift that God has given to everyone as a believers in Christ. This precious gift is meditating the voice of God, meditating the word of God, meditating the name of God, meditating the wonders of God, meditating what the word says about himself. When you start doing that, your mind will be in a prosperous stage. It prosper, it becomes fruitful, it brings in ideas that comes from the word of God. You are not thinking in line with this world, or you are not conforming with this world, but you are thinking in line with the word of God. That is the revelation for the word of God. This is what I experienced after a long back, after I saved, and when I accepted Jesus, and there was stagnant in my spiritual life, and there was a tremendous growth in my spiritual life. When I start meditating on the word of God, when I look to God, constantly thinking, and my mind is always above thinking what the word says. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కిందనే రాయబడేది, వాట్ థింగ్స్ యూ హ్యావ్ టు థింక్ అని. చూడండి, ఆ ఒక్క మాట చదువుకొని ఐ వాంట్ టు get into prayer. See, let me get into the prayer. See, Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. There are a lot of things that I want to share, but because of time constraint, and I know everyone is having a certain time limit, so just go through these words. Eighth words. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue and if there be any praise, what you have to do? You have to think on these things. Hallelujah. Hallelujah. If you want to remove your worry, if you want to get away from your stress, if you want to get away from your depressed things in your mind, start thinking and meditating on what is good, what is honest, what is truth, and what is perfect, and what is lovely, and what is pure.
నేను ఇవన్నీ కూడా న్యూస్ లో లేకపోతే ఇంకెక్కడైనా దొరుకుతాయి అనుకుంటే ఎక్కడ లేవు. వాట్ ఈస్ ప్యూర్ ఎక్కడ దొరుకుతుంది? తెలుగులో అయితే ఏ యోగ్యత అయినను మెప్పైనను, ఏవి సత్యమైన, ఏ యోగ్యతను మెప్పైన ఉన్నాడలా, ఏవి సత్యమైన, సత్యం ఎక్కడ దొరకదు, ఓన్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ధ్యానము వినడం కాదు. ఐ సర్ప్రైజ్ వెన్ ఐ హర్డ్ దిస్ వర్డ్, ధ్యానం ఉంచుకొనుడి. యూ నీడ్ టు మెడిటేట్ ఆన్ దోస్ వర్డ్స్. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు వాడు దివారాతము దాన్ని ధ్యానించుచు ఆకువాట తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటాడు. అతడు చేయునదంతయు సఫలం అవుతుంది. In his season, he is going to bear the fruit. Your season is yet to come. Your season is on the way. Maybe this is your season that when you meditated that word, your mind is already prospered and it is going to bring forth the manifestation of the word of God in your life. That is where you are now. It is in the verge of your manifestation. People are in the verge, but they complain, they grumble, and they murmur against God, saying that what you did nothing in my life. You did nothing in my life, Lord. Our prayers are like that. We go into the prayer saying that నువ్వు నాకేం చేయలేదు దేవా, ఏం చేసావని నేను నిన్ను స్తుతించాలి. ఇశ్రాయేలీలు కూడా మనలాంటి వాళ్ళే. ఇశ్రాయేలీలు కూడా అలాగే చేశారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించబడి కనాను వాగ్దానపూర్వమైన దేశాన్ని వారు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, మధ్యలో ప్రొవిజన్ దగ్గర వాళ్ళకి ల్యాక్ అయినప్పుడు దేవుని ఎలా సనుక్కున్నారు. ఈరోజు నీ ప్రొవిజన్ ని బట్టి దేవుణ్ణి దూరం చేసుకోకండి. నీకున్నటువంటి ఆ యొక్క స్ట్రెస్ ని బట్టి దేవునికి దూరం కాకూడదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో దగ్గర అవ్వాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో డేవిడ్ లాంటి టెంప్టేషన్స్ కానీ అటువంటి ఇవి ఎక్కడ ఎవరికి జరిగి ఉండకపోవచ్చు. స్టిల్ గాడ్ సెడ్ హీఈస్ ఆఫ్టర్ మై హార్ట్. నా హృదయానుసారుడని ఎందుకు చెప్పాడు? డేవిడ్ కేమ్ టు గాడ్. హీ వాస్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ వాస్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆన్ దోస్ వర్డ్స్, డిక్లేరింగ్ దోస్ ప్రామిసెస్ ఇన్ హిస్ లైఫ్. ఆయన కుటుంబంలో అల్లకల్లోలాలు అయ్యాయి. కుమారులు కుమార్తెలు చెదిరిపోయారు. అయినప్పటికీ నీ దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. దావీదు సింహాసనం స్థిరపరచబడింది. గుడ్డివాడు ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, అబ్రహాం కుమారుడాన్లా, ఇస్సాకు కుమారుడాన్లా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. See, David name was recognized generations. The people remembered the name of David. That is how God prospered in the life of David. So today, as a believers in Christ, what we are doing with the word? Are we thinking? Are we giving time to think about the word of God? Are we thinking? Em think cheyali? Think about his name. Think about the wonders of God. Think about the promises of God. Think about what the word says about particular situation. If you constantly do that, exercise yourself. అందుకే పౌలు తిమోతితో అన్నాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకో, మంచి సైనికుల్లాగా పోరాడు అంటున్నాడు. పోరాటం దేని మీద వస్తుందంటే నీ విశ్వాసానికి పోరాటం. విశ్వాసం అనేది ఇట్ ఈస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ మైండ్. ద బ్యాటిల్ ఈస్ ఇన్ ద మైండ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్పిరిట్. Spirit is already recreated. Your body is yet to get transfigured, but your mind needs a lot of transformation. You need to do that. So I encourage everyone, if till now, if we are not at all been given time for that, I encourage you, it is the day that we need to restore which was lost. అందుకే the restoration is there. God can restore at any moment of your life. He is in the business of restoration. Let us close our eyes. Let us give thanks to God. Let us thank God for the word of God. Even in my life, let us recheck where we have been stagnantly
stopped our life, not been having a spiritual sensitivity, where we lost our sense of thinking in line with the word of God. God is speaking to everyone. The Holy Ghost is there. He is ministering to us. It is not man who is speaking, and I believe that the Holy Ghost is speaking to everyone and he is ministering to us. And I just want to thank God for his word. I just want to thank God for the utterance in the Holy Spirit. I thank God for his precious gift to meditate on the word of God. And I want someone to pray and to continue this one. I want someone to pray about this word and let Sudhirana take charge of this one. Thank you, Jesus. Manibomana, can you pray for the word? Anu? After that, Shankaraka can take over. Okay, let us pray. Thank you, Lord. Very Heavenly Father, thank Akka. you for this beautiful evening. Sudhir, I hand over to Uma. Sudhir, కొంచెం సేపు. Okay. Sir, Akka, sir. Who is praying now? I asked Manibomana to pray. Mali? Yes, I'm praying. Okay, sorry. Okay, you can continue, Mali. Then Manibomana also will pray. Sorry. I didn't understand. Will I pray or not? No, sorry, there was some misunderstanding. No, I was asking Manibomana to pray. It's okay, you can continue prayer. After that, Manibomana. You pray. Yeah, please. Okay. Mali. I didn't understand. Sorry, Anna. Okay, no problem. Anna will pray. No problem. Ani Anna. No, sister, you pray. Okay, let us pray. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కనికరం గల దేవా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి మాతో మీరు చక్కగా మాట్లాడిన మాటలకే వందనాలు, స్తుతి స్తోత్రములు. యేసు, నీవు దేవుడు, నువ్వు అసాధ్యమైనది నీకు ఏది లేదని చక్కగా ప్రభా జుంటె తేనెల కన్నా దారుణమైన నీ నామాన్ని బట్టి ప్రభా, అవును నేను ఉన్నవాడను అని మాట్లాడిన గొప్ప దేవుడవే, నీకే స్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా అంటున్నారు ప్రభా, నజరేయుడు యేసు అంటున్నాం ప్రభా తండ్రి. సాయంకాల సమయంలో నీ బిడ్డను నిలబెట్టి ప్రభా గిడియోని ప్రభా తండ్రి నిజమే తన యొక్క లైఫ్ ని ప్రభా తండ్రి నేను మా ముందు తండ్రి నేను మీరు ఏమైతే మాట్లాడారో ప్రభా నిజమే నా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకుని నా ప్రవర్తన అంతటి అందని అధికారంలోనికి తీసుకోమంటున్నారు ప్రభా తండ్రి. ఎస్ లార్డ్, అయ్యా మమ్మల్ని మేము సెట్ చేసుకోవడానికి సాయం చేయండి. మాకేమైతే గిఫ్ట్స్ ఇచ్చారో ప్రభా తండ్రి నేను దానిని ప్రభా తండ్రి నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ఉపయోగించే బిడ్డలుగా మమ్మల్ని సెట్ చేయమని కోరుకుంటున్నాం. నిజమే మమ్మల్ని ఎక్కడ సరి చేసుకోవాలో ప్రభా తండ్రి, ఇంకా మేము ఎక్కడ సరెండర్ చేసుకోవాలో ప్రభా తండ్రి నేను నిజమే దావీదు కూడా అలానే ప్రార్థించాడు ప్రభా. ఈవెన్ దో హీ సిన్డ్, హీ ప్రేయర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యు మాస్టర్, హీ రిపెంటెడ్, హీ రిగ్రెటెడ్ మాస్టర్. యెషయానికి వందనాలు. అట్టి ఆత్మను మాకు దయచేయండి దేవా. మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమయ్యా. మీ వాత్సల్య బాహుల్యం చొప్పున మా అతిక్రమాలు తుడిచేయమంటాడు ప్రభా. నీకే విరోధంగా మేము పాపం చేస్తున్నానంటున్నాడు ప్రభా తండ్రి నాయన. నిజమే ఈ రాత్రికాల సమయంలో నీకే విరోధంగా మా తలంపులు మా ఆలోచనలతో ప్రభా మాటికి ఈ భయంకరమైన లోకంలో తండ్రి నైనా మేము పడిపోతూ ఉంటున్నాం. మమ్మల్ని సెటరేట్ చేయడానికి ప్రభా నిజమే అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని నీ ఉపదేశములను వింటూ ప్రభా ముందుకు సాగిపోవడానికి నీకు ఇప్పుడు దయచేయమని కోరుకుంటున్నాం. నిజమే నీవిచ్చిన దానంతటికంటే నీవిచ్చిన నామం అంతటికంటే నీ వాక్యాన్ని నువ్వు గొప్ప చేసినావు ప్రభా. నీ వాక్యము సజీవమైనదై బలము గలదై వాడిగల రెండంచెల ఖడ్గముగలదై ప్రాణాత్మలను మూలుగులను దూరనంతగా తండ్రి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ తండ్రి నేను నిజమే దాన్ని ధ్యానించమంటున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో దాన్ని పరిశీలించి ధ్యానం చేసుకోమంటున్నావు ప్రభా తండ్రి నైనా. ధ్యానం చేసే అనుభవాలతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం. ఆత్మ తండ్రి సహాయం దయచేయండి ప్రభా తండ్రి. నిజమే ఎక్కడో తండ్రి నేను నిజమే నా మట్టుకైతే ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇన్ మై లైఫ్. నేను అడుగుతూ ఉంటున్నాను ప్రభా, నేనేం చేయాలో అని తండ్రి. దేశం కాని దేశంలో నన్ను మీరు నడిపించున్నారు.
ఎస్ లార్డ్, ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ విల్ ఇన్ మై లైఫ్. నేనైతే అడుగుతూ ఉంటున్నాను ప్రభా. అయితే అబ్రహాముతో నిబంధన చేశారంటున్నారు, ఆ నిబంధన నాతో కూడా మీరు చేస్తారు. దాన్ని నేను స్థిరపరచుకోవడానికి, మా జీవితాల్లో మేము స్థిరపరచుకోవడానికి నీ కృపను దయచేయండి. నీ నిబంధన నుంచి మేము తొలగిపోయే వారిగా ఉండనియద్దు ప్రభా. అది నాన్న ఎలీషా తండ్రి నాయన, ఏలియా చేతులుగా ప్రభా ఎలీషా నీళ్లు పోసుకున్నాడు, కానీ గేహజీకి అటువంటి అనుభవం రావాలి ప్రభా. అయితే గేహజీ నిబంధన నుంచి తప్పిపోయాడు ప్రభా. అలాగా మేము తప్పిపోయే వారిగా ఉండకుండానట్లుగా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని సెటరేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి నీ కృపణ దయచేయమని కోరుకుంటున్నాను. ధవలవనుడా నీకే వందనాలు, రత్నవనుడా మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపి నీకే వందనాలు. మేము కొద్ది మందిగానే ఉన్నాము, కానీ ప్రభా మరి చక్కగా మాట్లాడారు ప్రభా. మాతో ఏ నిబంధన అయితే స్థిరపరిచారో ఆ నిబంధన ప్రభా తండ్రి నేను ఆ నిబంధనతో మేము కూడా నిబంధన స్థిరపరచుకొని నిజమే ద క్రాస్ అంటున్నారు ప్రభా. నిజమే ఏ పరిస్థితుల్లో మమ్మల్ని మేము క్రాస్ చేసుకొని చేరాలో నిజమే మంచి పోరాటం పోరాడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ప్రభా. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాడు ప్రభా. ఈ జీవన వ్యాపారంలో ఎక్కడ చిక్కుకొనకుండా ప్రభా తండ్రి జట్టి అయిన వాడు మంచి పోరాటం పోరాడు, మంచి సైనికుని వలె పోరాడాడు ప్రభా. అందుకనే ప్రభా తండ్రి నేను నీకు ఇష్టమైన బిడ్డగా ప్రభా నీ నామ ఘనత కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అపోస్తలుడైన పౌలు ప్రభా నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకున్నారు అయ్యా. మా జీవితాల్లో కూడా మీకు సాక్షిగా నిలబడడానికి నీ కృపను దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ సీఎం కర్నూలు ప్రభా ఈ బిడ్డను దీవించండి, వీడియోని బ్లెస్ చేయండి. తన యొక్క స్పిరిచువల్ లైఫ్ లో ఇంకనూ ప్రభా తండ్రి మీరు ఆత్మీయంగా బలపరచండి, నీ వాకులతో నింపండి. ఆరాధించే ఆత్మతో అవి నింపారు. అందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తాను. సుధీరణ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు ప్రభా తండ్రి నేను. అలాగే ప్రభా శంకరక్కని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ తండ్రి నీకే వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి అయా మహిమ నుంచి అతి మహిమలోనికి నీ కొరకు నిలబడడానికి తన స్ట్రాంగ్ డెసిషన్ గా తను ఏమైతే డిసైడ్ చేసుకుంటుందో దాని మీద నిలబడడానికి, క్రీస్తు అనే బండ మీద నిలబడడానికి ప్రభా మీరు శక్తిని బలాన్ని ఆత్మను దాయిచ్చేయమని కోరుకున్నాను. మరి అన్నను కూడా జ్ఞాపకం చేసుకొని ఐఎమ్ సింగ్ ద ఫస్ట్ టైం దేవా అన్నను నేను ఫస్ట్ టైం చూస్తుంటుండగా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచని ధైర్యపరచని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాను. ఇంకెవరెవరైతే గ్యాదర్ అయింటున్నారో ప్రభావ తండ్రి నేను ఈ గ్యాదరింగ్ లో ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డ, ఈ జూమ్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ప్రార్థించబోతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనా స్థితిని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మణిబాబునా? పరిశుద్ధుడైన తండ్రి, No, you can pray for all the fellowship members and their families, especially during these COVID times, that there will be protection for all the fellowship members and their families, and they will be effective in spreading the peace and hope in the Lord during this crisis. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ కర్నూలు మీరు ముద్రించి స్థిరపరిచి అభివృద్ధిపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సహోదరులందరూ అందరూ ప్రభు నాకు జూనియర్స్, కొంతమంది నేను పర్సనల్గా తెలియపోయినప్పటికీ ఈ బిడ్డలందరినీ ప్రభు మీరు కాపు కాస్తున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభు ఈ దినాన ప్రభు మా వినికిడిలోనికి తెచ్చిన నీ వాక్యంను బట్టి వందనాలు. నీ దాసుడు గిడియన్ని బట్టి ఆయన ద్వారా ప్రభు మమ్మల్ని హెచ్చరించిన విధానానికై వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభు మీరు ఏర్పరచుకున్నారు, స్థిరపరిచారు, మీ పనికి పనిముట్లుగా వాడుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఏ నిబంధన నిమిత్తం అయితే మేము ప్రభు నీ సన్నిధానానికి పిలువబడ్డాము, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నటకు మాకు శక్తిని, బలమును, ప్రార్థనాత్మను దయచేయండి. మేము శరీరముగా, ఆత్మగా, మనసుగా ఉన్నప్పటికీ దావీదు ఎలాగైతే నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా మిమ్మల్ని సన్నతించాలని ఎలాగైతే చెప్పాడు, అలాగ తండ్రి మేము మా శరీరంతోనూ, ఆత్మతోనూ, మనసుతో ఏకీభవించి నీ పనిలో ముందుకు సాగగలడు సహాయం చేయము.
మరి ముఖ్యంగా ప్రభువా, డాక్టర్స్ గా ప్రభువా మాకిచ్చిన ఈ ఆధిక్యత ఎంతో గొప్పది తండ్రి. మేము అర్హులం కాకపోయినా మీరు ఇచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈ కోవిడ్ సమయంలో తండ్రి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు మమ్మల్ని బలపరుస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మమ్మల్ని నిలబెట్టి తండ్రి అనేక మందికి సేవ చేయటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ప్రభువా, క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ ఉన్న ప్రతి డాక్టర్ని, కోవిడ్ లో వర్క్ చేస్తున్న ప్రతి బిడ్డని మీరు చేసిన వాగ్దానం చొప్పున ప్రభా కాపాడుచూ వచ్చినందుకు మీకు వందనాలు. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని ప్రభువా మీరు చేసిన వాగ్దానాన్ని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయితే ప్రభువా, ఈ సమయంలో అవసరతలో ఉన్న వారికి మీ ప్రేమను చూపించటానికి తండ్రి మీరే నిజమైన రక్షకుడని, ఈ శారీరం నశించిన ఆత్మ మీ సన్నిధిలో చేరటానికి యోగ్యతను సంపాదించుకోవాలని, దానికి ఒకటే మార్గం మీరని మా జీవితాల ద్వారా తెలియజెప్పడానికి సహాయం చేయము. ప్రతి ఒక్కరిని మీరు దర్శించు తండ్రి. కోవిడ్ పేషెంట్స్ మధ్య వర్క్ చేస్తూ ఇంటికి వస్తున్నప్పుడు మా కుటుంబ సభ్యులను మీరు కాపాడండి తండ్రి. మా ద్వార బృందముల మీద ప్రభువా మీ రక్తమును ప్రోక్షించండి. ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా సహాయం చేయండి. అలాగే ప్రభువా, కొంతమంది ప్రియులను మేము కోల్పోయాం తండ్రి. వారు మమ్మల్ని విడిచి మిమ్మల్ని చేరారంటే తండ్రి, ఈ లోకంలో వారు చేయవలసిన పని ముగిసిందని, మేము ఇంకనూ జీవించి ఉన్నామంటే తండ్రి, మేము చేయవలసిన పని ఎంతో ఉన్నది. అది మేము గుర్తెరిగి ఎందు నిమిత్తం మమ్మల్ని పిలిచారో ఆ పిలుపునకు లోబడి మీరు మా ఎడలు చేసిన నిబంధనను సఫలం చేసుకోవటానికి మీ నడిపింపు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆయన జూమ్ యాప్లో ద్వారా మమ్మల్ని కలిపినందుకు వందనాలు. నీ బిడ్డల ద్వారా ప్రభువా, ఆయన నాకు కూడా ప్రభువా దీవెనలు దయచేసినందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలతో కూడా కూడి ప్రార్థించడానికి, వాక్యములను వినటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, బలపరచండి, శక్తివంతులు చేయండి. మీ సాధనాలుగా వాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీకు ఆపుదలు దయచేసి మా క్రియల ద్వారా మిమ్మల్ని చూపించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Thank you. శంకరక్క ఫ్రీగా ఉన్నారు? కెన్ యు ప్రే? ఓకే. రజనీకాంత్ అన్న, మరి ఫ్రీ అన్న? సుధీర్ ఇప్పుడే వచ్చాను. సుధీర్ సారీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, దెన్ యా విల్ అఫీషియల్లీ క్లోజ్ ద మీటింగ్ అన్న. అన్న సారీ, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. Nothing అన్న, nothing, no issue. And I will close the meeting. We can continue fellowshipping, having fellowship, but we'll close the meeting. Thank you for all. Thank you for joining. నెక్స్ట్ వీక్ మనమా పన్నదిలే. ఓకే. థ్యాంక్ యూ సుధీర్. గిడియన్ థ్యాంక్ యూ. అనా ప్రైజ్ లార్డ్ అన్న. ఆ గ్రూప్ లోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్. రియల్లీ వి ఆర్ ఇప్పుడే 8 వరకు బ్లెస్డ్ అన్న. వర్క్